గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చిలిపి పనులు చేసుకుంటూ సినిమా చూడొచ్చు. ఏమంటావు? చూడండి చూడండి, రజనీకాంత్ సినిమా ఎంజాయ్ చేస్తూ చూడండి. తర్వాత ఏంటి ఎప్పుడు దిండులో ఉండేదాను, ఈరోజు దూదులా ఉన్నానేంటి? ఇట్స్ ఆల్ రైట్. బొగ్గ మీద అందంగా సొట్టుండేది, ఈ రోజు ఏమిటి పెద్ద హోలు పడింది? బాడీ ఇప్పుడు మారింది. సినిమా చూడమా? ఏ దివ్య, నువ్వు ఈ సీటుకి రావే, నాకు కనిపించట్లేదు. అడ్జస్ట్ చేసుకుని చూడమా. నువ్వు కాస్త హైట్ గానే ఉన్నావుగా, రైట్. ప్రాణం తీస్తున్నావు. కొంచెం డౌన్ అవుతారా? ఏమండి అల్లుడు, మీరు ఇట్రండి. బాబు, నువ్వు ఈ సీట్లోకి వస్తావా? రండి మావయ్య. హలో, కొంచెం డౌన్ అవుతారా? ఇంకొంచెం డౌన్ అవ్వండి, కొంచెం. వినోద్, ఇలా రా. శక్తి శక్తి, ఇక్కడ ఒక ముసలి నల్లిపోరు తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ఇక్కడికి వస్తావా? నేను అక్కడికి వెళ్తాను. సరే రా బాబు. హలో, కనపడ్డల్లా కొంచెం డౌన్ అవ్వండి. నువ్వేనా అందరినీ డిస్టర్బ్ చేస్తోంది? నువ్వు ఇక్కడ మెయిన్ పిక్చర్ చూస్తున్నావు, అక్కడ చూడరా, నీ పెళ్ళాన్ని ఇంకొకటి చూస్తున్నాడు. ఎలా నిద్రపోతున్నాడు చూడు. ఇక్కడికి వచ్చావేంటి? బయటికి రా, అందరూ ఉన్నారు. పర్వాలేదు రా. దొరికామంటే అయిపోతాం. నో ఛాన్స్. అందరూ బిర్యానీ తిని గుర్రి పెట్టి నిద్రపోతున్నారు. ఏమైనా నీకు ధైర్యం ఎక్కువే. బిర్యానీయా? త్వరగా రా. అవును, వర్షమే రాలేదు, మేడ మీదకి నీళ్ళు ఎలా వచ్చాయి? నేనే ట్యాంక్ లో ఉన్న నీళ్ళని కంత్రి. అమ్మాయ్యా, ఇంట్లో అందరూ నిద్రపోవడానికి ఇంత టైం పట్టింది. అతిథులు వచ్చారంటే బిర్యానీ పెడతారు, ఓకే. కానీ నాకు అందులో ముక్కలు వేయకుండా ఒట్టి బిర్యానీ పెడతారా? ఇప్పుడు ముక్కలు వెతికి నేను మెక్కేస్తాను. ఎక్కడ ఎక్కడ గిన్నె? ఇదిగో ఇక్కడ. ఏంట్రా ఇది? ముక్కలున్నాయనుకుంటే ఒట్టి ఎముకలున్నాయి. అది సరే, మా మామగారు మూలుగలు కొరకడంలో ఎక్స్పర్ట్ కదా, మనం కూడా కొరుకుదాం. ఏమిటిది? లోపలికి తొంగి చూస్తే లోకమంతా కనిపిస్తోంది. ఆరి దుర్మార్గులారా, దివ్య నాన్న నాభి నుంచి గాలిని పీల్చి లోపలున్న ఇంటీరియర్ నంతా ఖాళీ చేసేశాడే. అంతా క్లీన్ చేసి పెట్టారు. వచ్చినందుకు కాస్త బిర్యానీ అయినా తిందాం. అడుగు మాత్రం మిగిల్చి పెట్టారు. నీళ్ళు 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 నీళ్ళు. ఎక్కిళ్ళు వస్తుంటే నీళ్లు తాగండి. దివ్యనాథ నీళ్ల చుక్క కూడా మిగల్చలేదు. అలా చూడు, ఆంజనేయుడిలా ఎలా పడుకున్నాడో. కమ్ కమ్, మీ మేడ మీద ఎంత సూపర్ గా ఒక ఏసీ రూమ్ రెడీ చేసినా చూసావా? ఇంట్లో చోట్లేదా? ఇప్పుడెందుకు మేడ మీదకి తీసుకొచ్చావు? అందులోనూ ట్యాంకులోకి. చోట ఎక్కడ చూసినా పూర్ణ మార్కెట్ లాగా ఒకే క్రౌడ్. నేను వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను, నీతో మాట్లాడడానికి కుదరట్లేదు. సరే, సినిమాకి నీతో బైక్ లో వెళ్దాం అనుకుంటే మీ నాన్న ఆ ఆటోలో వచ్చేయమ్మా అన్నారు. ఈ వయసులో ఉన్న వాళ్ళకి ఆహా, మేడ మీద కచేరియా? ఉండండి, ఇద్దరిని ఇరికిస్తాను. అయ్యో, పైపు మాట్లాడుతోంది, అందరూ వినండి, పైపు మాట్లాడుతోంది. ఏంటి కేకలు? అర్ధరాత్రి పూట ఏం చేస్తున్నారు? ఎక్కడ ఎక్కడ ఎక్కడున్నావా?
స్పీకర్ రెడీ. దేవుడా దేవుడా, నిన్ను పెళ్లి చేసుకుంటే ఇంకెన్ని కష్టాలు పడాలో. నిన్ననే లాభం బామ్మ, లేదు. ఇదిగో తినాలి, చెయ్యి. తినాలి, మీ కూర్చుని నాన్న. హాయిగా విను. ఎందుకు ఇప్పుడు మా నాన్న లాగుతున్నావు? మీ నాన్నకు కొంచెం కూడా మేనస్ అనేదే లేదు. మరేంటి, మీ నాన్నకు సిఐడి సిక్కిందరనే ఫీలింగ్. ఆయన చేసిన కదర్ షర్ట్ లాగా ఎప్పుడు స్ట్రిక్ట్ గా ఉంటాడు. కనీసం ఫోటోకైనా నవ్వుతాడో లేదో తెలీదు. ఆయన వదిలే. మీ అమ్మ ఉందే, హెడ్ కానిస్టేబుల్ కి తగ్గినట్టు కరెక్ట్ కేఆర్ విజయ. నేను రాగానే రెస్ట్ తీసుకుందామనే ప్లాన్ లో ఉన్నట్టుంది. ఆవిడికి వండి వార్చడానికి నేనేమైనా సుడిదార్ వేసుకున్న స్టవ్నా? ఆ తర్వాత మీ బామ్మ. ఆవిడికి స్పెషల్ గా ఒక ప్లాస్టిక్ తయారు చేయమని చెప్పి ఆ నోటికి వేసి అతికించాలి. కథ చెప్తానని చెప్పి కల్లో కూడా వదలదు. కల్లో కూడా వదలదంట. మీ చెల్లెలుంది చూసావా, భూమికి జానుడు ఉండి తన ఐశ్వర్యరాయ్ అనే ఫీలింగ్. ఎప్పుడు చూసినా అద్దం ముందే ఉంటాడు. లా చదువుతున్నాడే ఈ తమ్ముడు. వాడు అసలు నిద్రే పోడా? ఎక్కడైనా నైట్ డ్యూటీకి వాచ్మెన్ గా చేర్పించు, జీతమైనా వస్తుంది. అన్నట్టు మీ అక్క పేరేంటి? పూజ. పూజ. పూజ కాదు, బూడిద గుమ్మడికాయని పెట్టాల్సింది. ఎప్పుడు చూసినా తింటూనే ఉంటుంది. నేనేమనుకుంటే అదే చెబుతోంది. నా తల్లి చల్లగా ఉండాలి. అది సరే, మా బావను వదిలేసావేంటి? ఏమాయ్, తను నిన్ను అడిగిందా? ఓ అతనా? నేను వచ్చినప్పుడు ఏదో చేస్తున్నాడే. అయ్యో, ఆఫ్ చేయండి, ఆఫ్ చేయండి. మర్చిపోయాను. అయ్యయ్యో. గుర్తుకొచ్చింది. తన పెళ్ళ లోపల లంగా. పెళ్ళానికి భయపడు. నువ్వు ఇలా మాట్లాడుతున్నావని మీ అమ్మా నాన్నకి తెలిసిందో? మా నాన్న ఒట్టి వేస్ట్. మనిషి పెరిగాడే గాని బుర్ర పెరగల. కూతురు పెళ్లిడికి వచ్చిందే, తనకి పెళ్లి చేసి పంపించాలనే బుద్ధి ఉందా కదా? మా అమ్మ ఒట్టి దూడు బసవత. మా నాన్న ఏది చెప్తే దానికి తలాడిస్తుంది. అంతే. ఇంకా పోవడానికి ఏముంది, ట్రై చేస్తాను. సరే, రేపు పొద్దున్నే నేను ఊరికెళ్తున్నాను. అనవసరంగా మాట్లాడి నా టైం వేస్ట్ చేయకు. తర్వాత నేను టెన్షన్ అయిపోతాను. ఎవరు? నేను అనవసరంగా మాట్లాడుతున్నానా? మరి ఏంటి సౌండ్? అవును, ఏంటి? ఎవరు మోటార్ వేసింది? ఫ్యామిలీ మొత్తం మీద బురద జల్లి ఎలా వస్తున్నారో చూడండి. వస్తున్నారు. రండి, రండి. రండి బాబు, రండి. మేడం మీద వీకు మాత్రమే సపరేట్ గా వర్షం పడిందా? మేమంతా స్పీకర్ లో విన్నాం కదా. అయ్యా, మళ్ళీ రేపు కలుద్దామా? వస్తా, మళ్ళీ రేపు కలుస్తా. రారా నా ముద్ర కొడుక. ఏట్రా రాజు, బస్సు ఇంకా ఫుల్ కాలేదు. ఓ అరగంట వేసి చూద్దాం. ఇదిగో కండక్టర్, ఏంటి ఎంతసేపు అయ్యా బస్ స్టార్ట్ చేయి. ఉండవయ్యా, వెయిట్ చేయి. ఫుల్ అవ్వద్దు. నీ ఒక్కడి గురించే బస్ వస్తుంది అనుకున్నావా? ఊరికే అసలే ఖాళీగా ఉందంటే ఈల గోళ ఒకటి. రేయ్, తొందరగా బస్ తీరా. ఇక్కడ థ్యాంక్స్. అలాగే. మేము వెళ్ళొస్తాం. జాగ్రత్త బాబు. నమస్తే అన్న. రేయ్, స్టార్ట్ చేయి. రైట్ రైట్. టిఫిన్ ప్యాక్ చేసుకొచ్చాను. బస్ స్టాండ్కి వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తాడు. సరే, మేము వెళ్తాం. శక్తి రాగానే మా ఇంటికి రమ్మని చెప్పు. అలాగే చెప్తాను. రే శక్తి. రేయ్, శక్తి. ఇలా వచ్చారేంట్రా? శక్తి, నీకు ఈ విషయం తెలుసా? ఏంటి? మన ఎదోకి హైదరాబాద్ హైటెక్ సిటీలో జాబ్ వచ్చింది. అలాగే. స్టార్టింగ్ సాలరీ 30,000. మనోడు రేంజే మారిపోయింది. మనం ఈ రోజు పార్టీ చేసుకోవాల్సిందే. పదండి. పదరా. ఎక్కడికి? పోనీ. ముందు ఎక్కడికి పదరా. పోనీ. ఏయ్, నువ్వెక్కు. పోనీ. ఈ రోజు పీకల దాకా తగలమాయా. అవునవును. శక్తి ఎక్కడ్రా? శక్తి. రేయ్, రేయ్, రారా. ఏయ్, రా. ఏంట్రా పార్టీ అని చెప్పి పార్టీ బాగా అంటే టీ తీసుకొచ్చారు. పార్టీ అనుకున్నావు ఏంటి? తొందరగా రా, వెళ్దాం, రా. రా. ఉత్తిన భయపడతావేట్రా? కూల్ డ్రింక్ ఏం తాగు. డ్రింక్ కూల్ అయింది, తాగు. శక్తి, ఏంట్రా? ఈ ఊళ్ళో నీకెంత గౌరవం ఉందో తెలుసా? నీ పవర్ నీకే తెలియడం లేదు. ఊరుకోరా. నీ పేరు చెప్పుకుని ఎంతమంది పోజులు కొడుతున్నారు తెలుసా? సరే వాక్కండి, తొందరగా తాగండి, వెళ్దాం. శక్తి, నీ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ. ఆ కొండగాడు జైలు నుంచి బయటికి రాని వాడిని ముక్కలు ముక్కలుగా నరికి సముద్రంలో పడేలేదో నా పేరు కుమారే కాదు. చూడండి రా, కొండారెడ్డిని మొక్కలు ముక్కలుగా నాకు సముద్రంలో పడేస్తా. నువ్వు ఉండ శక్తి. ఏంట్రా నవ్వుతున్నారు? మా శక్తి ముందు ఆ కొండగాడు దేనికి పనికిరాడు. కొండారెడ్డి గురించి తెలుసారా నీకు? పోరా పో. శక్తి గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? చెప్పు నా కొడుకు. రేయ్,
ఇంకొకసారి కంప్లైంట్ ఏమొచ్చు సార్, దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏం చూస్తున్నారా? గొడవ జరిగి షాప్ అంతా చిన్న భిన్నమైంటే ఏం కాలేదంటావేంటి? అవును సార్, నిన్న కొండారెడ్డి అని ఒకడున్నాడు, ఈ రోజు శక్తి కుమార్ అని ఒకడు వచ్చాడు, రేపెవడొస్తాడో ఎవరికి తెలుసు. ఇలాంటి రౌడీలతో గొడవ పడుతూ నేను కొట్టు నడుపుకోగలనా సార్? వెళ్ళండి సార్ ప్లీజ్ వెళ్ళండి. రేయ్ అన్ని సర్దండి రా, సర్దండి. రేయ్ త్వరగా సర్దండి రా. వస్తున్నానండి. శక్తి ఎక్కడ? కుమార్ ఇంటికెళ్ళాడు. ఏమైంది? బార్కెళ్ళి గొడవ చేశాడు. మనప్పయ్య? అవును, వాడెళ్ళింది కాకుండా మున్సాం కొడుకుని తీసుకెళ్లాడు. లేదండి, వాళ్ళే వచ్చి వీడిని పిలుచుకెళ్లారు. వాళ్ళొచ్చి పిలిస్తే వీడెందుకు బార్కెళ్ళాలి? ఆగాగు. స్లో, లెఫ్ట్ తీసుకో. బండి లెఫ్ట్ తీసుకో. స్లో స్లో. గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడ తిరుగుతున్నావు? ఇంటికి వెళ్తున్నాను. నువ్వేమన్నా పెద్ద రౌడీని అనుకుంటున్నావా? నిన్న బార్లో ఏదో గొడవ చేసావట. ఆ? ఈ ఊళ్ళో నువ్వు నెక్స్ట్ కొండారెడ్డి కావాలనుకుంటున్నావా? సార్ మీరనేది నాకు అర్థం కాలేదు. ఏమర్థం కాలేదు? నిన్న ఆ కేసు నుంచి వదిలేయటం తప్పైంది కదా? సార్ అంతా నాకు తెలుసు. సార్ బార్లో జరిగిన దానికి ఆ నరసింహని మీ బావని పెట్టుకుని మార్కెట్లోను హార్బర్లోను గొడవ చేస్తున్నావట. ఆ నరసింహ నీకేమైనా బాడీగాడా? ఇదిగో చూడు, మీ నాన్న మీద ఉన్న గౌరవంతో నేను వదిలేస్తున్నాను. ఇంకోసారి రిపీట్ అయిందో పోనీ. అన్నా అందరూ మామూలు ఇస్తున్నారు, ఒక్కడు ఇవ్వనంటున్నాడు. ఒక్కడు మాత్రమే ఇవ్వనని చెప్పాడట్రా. ఏమైంది? ఉంటే బాలేదా? మా వాళ్ళు వచ్చి అడిగితే మామూలు ఇవ్వనని చెప్పావట కదరా. అవును అన్నాను. ఏ కష్టపడి బతకలేవా? నలుగురు రౌడీలు అంట పెట్టుకుని రౌడీజం చేస్తున్నావు, సిగ్గులేదు? రౌడీలను పెట్టుకుని మ్యారేజ్ చేయడం అంటే అంత ఈజీ అయిపోయిందా? అందులో ఉండే కష్టం నీకు తెలుసా? ఇంతకు ముందంతా గుండు కొట్టిస్తేనే వాడు రౌడీరా, కానీ ఇప్పుడంతా పంకు పెట్టుకుంటున్నారు. దీనికి సన్సిల్క్ షాంపూ, పారాచూట్ కొబ్బరి నీరంటూ ఒక తలకు మంత్రి 2000 ఖర్చు అవుతోందిరా. అంతేకాదు, ఇప్పుడు చెవులు కుట్టించుకుని కమ్మలు పెట్టుకుంటేనే రౌడీకి మార్కెట్ లో భయపడుతున్నారు. అందుకనే చూసావా, ఒక్కొక్కడికి కాసు బంగారంతో చెవికి కమ్మలు చేయించాను. అందులో నువ్వు ఎదోకి తుమ్కి కావాలట. ఇంతకు ముందు రౌడీలంటే నడిచి వెళ్లేవాళ్లు, ఒకవేళ పోలీసులు వస్తే బెదిరి పారిపోయేవారు. కానీ ఇప్పుడు ఒక సింగిల్ టీ తీసుకురారా అంటే టాటా సుమో కావాలని అడుగుతున్నారా. దానికి డీజిల్ ఖర్చు ఎవడిస్తాడ్రా? అంతేకాదు, ఇంతకు ముందు పెసరట్టు చిల్లగారిస్తే చాలు చేత్తో బళ్ళాలు పట్టుకునేవారా. కానీ ఇప్పుడు చికెన్ బిర్యానీ కావాలని అడుగుతున్నారా. అందులోనూ లెగ్ పీసులు లేవంటే మూడౌట్ అవుతున్నారు. అందుకోసమే బిర్యానీ సెంటర్లు 3 చోట్ల సొంతంగా నడుపుతున్నాను రా. ఇప్పుడు అర్థమైందో? నలుగురు రౌడీలను పెట్టుకుని మెయింటైన్ చేయడం అంటే సాలార్జంగ్ మ్యూజియం మెయింటైన్ చేయడం కంటే కూడా కష్టమైన విషయం రా. అందుకని ప్లీజ్ చూసి ఏదైనా పడేయరా. దీనికి పోయి వాడిని బతిమలాడతావేందన్నా? ఎవరో తెలుసునా? శక్తన్న బావా. శక్తన్న బావా? మామూలు ఇస్తావా? శక్తిని పిలవమంటావా? నువ్వు ఇంకా అక్కడ అక్కడ రే, మీరంతా శక్తి శక్తి అని ఎందుకు అరిచారా? శక్తి డైరెక్ట్ గా వస్తున్నాడు రా. అయ్యో, వీడొకడు నోట్లు లెక్క పెడుతున్నాడు. ఒరే బండోడా, నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తారా? చెప్పరా, నేను వసూలు చేయమని చెప్పారా? చెప్పరా, ఎంత ధైర్యం నీకు? చెప్పరా, చెప్పు, నేను వసూలు చేయమని చెప్పారా? చెప్పారా? చెప్పేది చెప్పరా.
రేయ్, నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేశావో నేను రౌడీని కాదు, నేను రౌడీని కాదు. నా పేరుతో ఎవరి డబ్బులు అడిగినా ఇవ్వకండి. నాకెవరి డబ్బులు అవసరం లేదు. నేను రౌడీని కాదు, నేను రౌడీని కాదు. హలో ఇక ఒక్క సెకండ్ కూడా ఈ ఇంట్లో ఉండను, వెళ్ళిపోతానే. ఎక్కడ నా ప్యాంటు, నా డ్రెస్సులను తేవే. అయ్యో And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.